చాలా మంది గోస్ట్ హంటెడ్ అని, పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ అని కొన్ని డివైజెస్ తో ఇన్వెస్టిగేట్ చేయడం మనం చూసాం. 2000 ఇయర్స్ బ్యాక్ ఏ డివైజ్ లేకుండా ఒక ఫిలాసఫర్ ఒక పెద్ద హాంటెడ్ హౌస్ కి వెళ్ళి నైట్ స్టే చేశాడు. అతను ఆ నైట్ స్టే చేసిన ఎక్స్పీరియన్స్ మీకు నేను చెప్తాను. అది 100 AD అంటే సుమారు 1900 సంవత్సరాల క్రితం యాంథన్ సిటీలో ఒక పెద్ద అందమైన బంగ్లా ఉండేది. ఆ బంగ్లా గురించి సిటీలో చాలా రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. బంగ్లాలో నైట్ టైము చైన్ సౌండ్ రావడం, అలాగే ఒక మెటల్ నేల మీద ఈడ్చుకుంటూ వెళ్తుంటే ఎలాంటి సౌండ్ వస్తుందో అలాంటి సౌండ్ రావడం, అలాగే ఒక ముసలైన ఆకారం కూడా కనిపిస్తుందని చాలా రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. దానివల్ల ఆ బంగ్లా రెప్యుటేషన్ మొత్తం పడిపోయింది. ఎవరు అక్కడ ఉండడానికి ఇంకా ప్రయత్నించలేదు. ఆ బంగ్లా రెంట్ ప్రైస్ కూడా బాగా పడిపోయింది. ఆ రోజుల్లోనే ఒక ఫిలాసఫర్ ఈ యాంథన్ సిటీకి వచ్చాడు. అతని పేరు ఎథోనోడోరస్. ఈ బంగ్లా గురించి రూమర్స్ అన్ని విన్నాడు. అండ్ దట్టు ఆ బంగ్లా రెంట్ కూడా తక్కువ అని ఆలోచించి అక్కడ స్టే చేద్దాం అనుకున్నాడు. ఆ రూమర్స్ వరకు నిజమేంటని తెలుసుకోవాలి అనుకున్నాడు. సో ఆ బంగ్లాకి వెళ్లి స్టే చేశాడు. నార్మల్ గా అయితే ఏ మనిషి అయినా నాకెందుకురా బాబు నేను పోతానని వెళ్ళిపోయేవాడు. కానీ అతను ఒక ఫిలాసఫర్. లాజిక్ ని నమ్మినంతగా రూమర్స్ ని నమ్మడు. అబ్జర్వేషన్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో అతను ఆ గోస్ట్ స్టోరీ విన్నాక భయపడలేదు, ఇంకా క్యూరియాసిటీ పెరిగింది. అందుకే ఆ ఇల్లు రెంట్ తీసుకున్నాడు. సో ఆ రోజు నైట్ ఏం జరిగిందో అతని బుక్ లో ఏం రాసుకున్నాడో చెప్తాను, జాగ్రత్తగా వినండి.